ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడైనటువంటి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు అందరిపైనను ప్రసరించాలని, అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనమందరము కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేద్దాం. సూర్య నమస్కారాలు చేసుకొని అద్భుతమైన జీవన విధానాన్ని పొందేటువంటి శక్తిని ప్రసాదించాలని సూర్యభగవాన్ని కోరుకుందాం. 15/5/2024 నుండి 14/6/2024 వరకు సంవత్సరం తర్వాత వృషభ రాశిలో రవి సంచార స్థితి జరుగుతుంది. 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం జరుగుతుంది. కనుక రవి చేత గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వలన మనకు ముఖ్యమైనటువంటి పండగలు అనగా అంటే గృహప్రవేశాలు, భూమి పూజలు, ఉపనయనాలు, దేవతా ప్రతిష్టలు, వివాహాది శుభ కార్యక్రమాలు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. కారణం ఏమిటనగా రవిచేత గురువు సంచారం చేయడం వలన గురుమౌఢ్యమి అన్నటువంటి కారణం చేత ముహూర్తాలు లేవు అని చెప్పి గమనించాలి. కనుక అందరిపైనను సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులను కోరుకుందాం. కుంభరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండగా అర్ధాష్టమ రవి అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక రకాలైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్య, మానసిక వేదన, అనారోగ్యము, రుణ సమస్యలు, రోగ సమస్యలు వెంటాడడం, పై అధికారుల ఆగ్రహానికి గురవడం, సహ ఉద్యోగస్తులు మిమ్మల్ని చులకనగా చేయడం, కింద స్థాయి ఉద్యోగస్తులు మీ మాట వినకపోవడం, వీటన్నిటికీ కారణం వలన మీరు మనశ్శాంతి లేని జీవితం పొందడం, మొన్నటి వరకు మకుటం లేని మహారాజులాగా జీవితాన్ని పొంది క్షణిక కాలంలో అమావాస్య చంద్రుడిలాగా అయిపోవడం వలన, ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి ఉండడం, అర్ధాస్తమ రవి అర్ధాస్తమ గురు సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాల్లో ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు జరిగే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు యందున మౌనంగా ఉండడం, కొత్త పనులు చేయకపోవడం, లావాదేవీలు చేయకపోవడం, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లకు డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో ఎంతో జాగ్రత్త. అలాగనే దూర ప్రయాణాలు, వాయు ప్రయాణాలు, జల ప్రయాణాలు చేసేటప్పుడు అది ప్రయాణం అవసరమా లేదా, దానివల్ల ఎంత ప్రయోజనం ఉంది, అవసరం ఉందంటేనే ప్రయాణం చేయండి. లేకపోతే సమయం వేస్ట్ అవ్వడం, ధనం వృధా అవ్వడం, అనవసరమైన తిరుగుడు వలన అనుకున్నటువంటి పనులు విజయం చేయలేక పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి విభూది అంటే పరమేశ్వరుడికి విభూతిని అలా తులాభారం చేసి శివుడికి రుద్రాభిషేకం చేయడం వేసుకొని ఆ రుద్రాభిషేకాన్ని మీరు ఆ విభుల అలాటంలో పెట్టుకోవడం వలన మృత్యుదోషం, అపమృత్యుదోషం, ఏలనాటి శని దోషం, మృత్యుగండం, అపమృత్యుగండం, అనారోగ్యం, కారాగారం అలా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకొంచెం శక్తి కలిగింది, గోధుమలను తులాభారంగా చేసుకొని పక్షులకు, జలజీవరాశులకు, గోమాతకు పెట్టండి, ఆరోగ్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.